హాయ్ హలో అండి, సింపుల్ వంటలకు స్వాగతం. ఈరోజు మనం ఎంతో ఈజీ అండ్ టేస్టీగా చిక్కుడుగాయ బంగాళదుంప కర్రీని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా నేను పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నానండి. అలాగే 4 పచ్చిమిరపకాయలు, అలాగే 4 టమాటాలు తీసుకుని సన్నగా తరిగి పక్కన పెట్టుకుందాం. అలాగే పెద్ద సైజు బంగాళదుంప ఒకటి, ఒక 1/2 kg చిక్కుడుకాయలు తీసుకుని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. అలాగే నేను కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నానండి. ఉల్లిపాయ ముక్కలు మంచి రంగులోకి వచ్చే వరకు వేయించుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. అలాగే నేను తగినంత పసుపుని వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. 2 నిమిషాల తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకున్నానండి. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. అలాగే తగినంత సాల్ట్ని వేసుకుందామండి. సాల్ట్ని వేసుకొని టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. 2 నిమిషాల తర్వాత టమాటా ముక్కలు మెత్తబడ్డాయండి. ఒకసారి కలుపుకుందాం. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలను వేసుకుందామండి. చిక్కుడుకాయలను వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందామండి. ఒక 2 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. కారం వేసుకొని ఒకసారి కలుపుకుందాం. అలాగే కొద్దిగా వాటర్ని వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఒక 2 నిమిషాల తర్వాత కొద్దిగా కొత్తిమీరను వేసుకుంటున్నానండి. కొత్తిమీరను వేసుకొని ఒకసారి కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉడకనిద్దామండి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుందాం. ఒక 10 నిమిషాల తర్వాత ఆయిల్ చూసారా పైకి తేలింది. ఇప్పుడు ఒక్కసారి కలుపుకుందామండి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో ఈజీగా చిక్కుడుగాయ బంగాళదుంప కర్రీ రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.